ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. తాను సాధించలేనిది కూడా నువ్వు సాధించాలని, తనకంటే ఎత్తులకు ఎదగాలని కోరుకునే ఒకే ఒక వ్యక్తి నాన్న. తన ఆయుష్ కూడా పోసుకొని నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మనసారా ఆశీర్వదించే దేవత అమ్మ. నిజం నిప్పుతో సమానం, అబద్ధం అప్పుతో సమానం. ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిందే. 4 విషయాలకు సిగ్గుపడకండి. పాత బట్టలు, పేద స్నేహితులు, ముసలి అమ్మ నాన్న, సాధారణ జీవనం. రాజసం అంటే నడిచే ప్రవర్తన తప్ప కూర్చునే కుర్చీ కాదు. ఉపయోగం లేని వెలుగుకి చీకటికి పెద్ద తేడా లేదేమో. ఎవడికంటే నువ్వు గొప్పగా ఉండాలనుకోకు. నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో. ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు. దేవుడు తలరాతను ఎవరికి చెడుగా రాయడు. కేవలం మనిషి తన స్వంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటాడు. కత్తికి పదును, డబ్బుకి పొదుపు, మాటకి అదుపు, మనసుకు మరుపు చాలా అవసరం. నువ్వు నమ్మినా నమ్మకున్నా నీ చుట్టూ ఉన్న ప్రతి మనిషి జీవితంలో నువ్వు ఎప్పటికీ ఒక అవసరానివి మాత్రమే. సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైనది. చచ్చే వరకు చస్తూ బ్రతకవలసిన అవసరం మనిషికే తప్ప మరే జీవికి లేదు. మనమెంతో విలువగా భావించే వజ్రాలతో, రత్నాలతో దేవుడికి అవసరం లేదు. కానీ నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన ఎంతో జాగ్రత్తగా ఆయన బుడ్డిలో ఉంచుకుంటున్నాడు. గమనించు, దేవుడు నిన్ను అంత గొప్ప విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు. మంత్రపుష్పం చెప్తుంది, ప్రతి ప్రాణిలో భగవంతుడు వెలిగే దీపం రూపంలో ఉంటాడు. ఆయన వెలుగుని మనం ధ్యానానికి వాడుకుంటామా, దొంగతనానికి వాడుకుంటామా అని నిర్ణయించే బుద్ధి మనదే. మన ప్రతి కర్మకు భగవంతుడు సాక్షి మాత్రమే. నీ దరిద్రానికి, ఐశ్వర్యాలకు భగవంతుడు కారణం కాదు, ఆయన కర్మ సాక్షి మాత్రమే అని గుర్తుపెట్టుకుంటే జీవితం బాగుపడుతుంది. అవసరమే లేదనుకుంటే నీ జీవితమే బాధ కూడా పడుతుంది. నువ్వు ఎంత మంచివాడివైనా జనం వారి అవసరాన్ని బట్టి, వారి మూడుని బట్టి నిన్ను రకరకాలుగా చిత్రిస్తారు. మనిషి మౌనంగా ఉండేది సమాధానం దొరకనప్పుడు మాత్రమే కాదు, ఎవరిని నమ్మాలో తెలియనప్పుడు కూడా. నిజం చెప్పే ధైర్యం లేనప్పుడు అబద్ధం చెప్పాలనే ఆలోచన వస్తుంది. ఎత్తుకు ఎదగాలంటే కూర్చొని ఆలోచిస్తే కాదు, కష్టపడి చెమట చిందిస్తేనే సాధ్యమవుతుంది. భోగాలకు ఖర్చు చేసి రోగాలను తెచ్చుకోకు. మంచి పనులకు ఖర్చు చేసి పుణ్యాన్ని పెంచుకో. ఆ పుణ్యమే నీ రాతను నిర్ణయించునని తెలుసుకో. ధనముతో పరుపును కొనవచ్చు, కానీ నిద్రను కాదు. ధనముతో విలాస వస్తువులను కొనవచ్చు, కానీ సంతోషాన్ని కాదు. ధనముతో దేవాలయాన్ని కొనవచ్చు, కానీ భగవంతుని కాదు.